హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు వాంగీబాత్ చేయబోతున్నానండి. మొదటిగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత పచ్చెనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పు లైట్గా వేగనిచ్చాలి. తర్వాత ఆనియన్ ఒకటి వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనిచ్చాలి. ఆనియన్ కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు వేగనిచ్చిన తర్వాత వంకాయ వేసుకోవాలండి. ఒక పొడవుగా కోసుకోవాలి. వంకాయ వేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు కొద్దిగా వేసుకొని బాగా వేగనిచ్చాలండి. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వేగనిచ్చాలి. తర్వాత ఒక టమోటా వేసుకోవాల్సి ఉంటుందండి. ఒక టమోటో సన్నగా కట్ చేసి వేసుకోండి. టమోటా వేసుకున్న తర్వాత నేను ఎంటీఆర్ వాంగీబాత్ పౌడర్ యూస్ చేస్తానండి. చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ. కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుందండి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఉంటే చాలండి. కొంచెం ఆయిల్ సైడ్కి వస్తుంది. కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత వాంగీబాత్ పౌడర్ వేసుకొని ఒక సిమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ లేకుంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది మనకి. ఒక 2 సెకండ్స్ ఉంటే చాలండి. వాంగీబాత్ రెడీ అండి.